యూదాయనే దేశమాందన్నయ్య యూదాయనే దేశమాందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య పశువుల పాకలో నన్నయ్య పశువుల పాకలో నన్నయ్య శిశువు పుట్టే చూడరా నన్నయ్య శిశువు పుట్టే చూడరా నన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారేసుడా మనం వెళ్లుదామన్నయ్య రారేసుడా మనం వెళ్లుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారేసుడా మనం వెళ్లుదామన్నయ్య రారేసుడా మనం వెళ్లుదామన్నయ్య రారేసుడా మనం వెళ్లుదామన్నయ్య రారేసుడా మనం చాలా ఆసక్తికరమైన రోజులవి. ఇశ్రాయేలు దేశంలో జ్ఞానులు శాస్త్రులు ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చామని ఈ వార్త విని శాస్త్రులు ఈ విషయాన్ని హేరోదు రాజుకు చెప్పడానికి వెళ్ళారు. రాజుగారు ఏం చేస్తున్నారహో? హేరోదు రాజు భవనంలో హాయిగా జీవిస్తున్న సమయంలో ఏం కావాలి? మేము తూర్పు దేశపు జ్ఞానులము. మహాప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. ఏమిటి విషయం? మిమ్మల్ని కలవటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టుడి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హేరోదు రాజు గారి పుట్టిన వాని గురించి ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యూదులకు రాజుగా పుట్టిన సంగతులు మీకు ఏమైనా తెలియనా? రాజు ఆ మాటలకు కలవరపడి ఆ మాటకు రాజుకు అసూయ బయలుదేరి దానికి రాజు, యూదుల రాజా, యూదులకు రాజు నేనుండగా వేరొక రాజా, నా సింహాసనముపై వేరొక రాజు కూర్చోవడమా? ఇది అసంభవం. అల్లులను పిలిపించండి. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో
ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. రాజుకు భయం వేసింది. అంతటా రాజు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ జ్ఞానులతో ఆ నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారము తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయము జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను చూచి పూజించులాగున తిరిగి వచ్చి నాకు వర్తమానము తెలియజేయము. మీరు బెత్లెహేముకు వెళ్ళండి. రాజు ఉద్దేశం పుట్టిన రాజుని చూడాలని. తన సింహాసనం అధిష్ఠించబోయే ఆ రాజు ఎలా ఉంటాడో చూడాలని, అతన్ని హతమార్చాలని. తమ ప్రయాణము మొదలు పెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రము వారిని బెత్లెహేముకు నడిపించింది. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచి శిశువున్న చోటికి వచ్చి నిలిచింది. వారు ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను, బాలుడైన యేసును చూశారు. దేశపు జ్ఞానులము వచ్చి కానుకలిచ్చెదము. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము ఏలుటకై తూర్పు దేశపు జ్ఞానులము వచ్చి కానుకలిచ్చెదము. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము వినోదమైన నక్షత్ర మార్గము పశ్చిమ త్రోవ నడుచుచు మేము ప్రభుని చూచుటకై బంగారం నేనర్పించెదను, శిశువుకు కిరీటం పెట్టుటకై. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. సామ్రాణి నేనర్పించెదను, శిశువుకు ధూపము వేయుటకై. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము ఏలుటకై. మూలము నేనర్పించెదను, రాజాదిరాజు రాతి సమాధిని ముద్రతో బంధింపనై. ఓ వినోదమైన నక్షత్రం ప్రకాశముచు మేము ప్రభుని చూచుటకై.
మీరు హేరోదు వద్దకు వెళ్ళకండి, యెరూషలేము ప్రయాణం చేయకండి, వేరొక మార్గమున మీ దేశానికి వెళ్ళండి. యోసేపు వద్దకు వచ్చి, నీవు లేచి ఆ శిశువును నీ భార్యను వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపో. హేరోదు రాజు ఆ శిశువును సంహరించాలని వెతుకుతున్నాడు. నేను మీకు తెలియజెప్పు వరకు ఐగుప్తులోనే ఉండు. చెప్పినట్లు మరియను యేసును వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళారు. ఇక్కడ హేరోదు రాజు జ్ఞానుల కొరకు ఎదురు చూస్తున్నాడు. వారు తిరిగి రాలేదు. వారు తనని మోసగించారని రాజుకు అర్థమైంది. కోపంతో వెంటనే తన సేవకులను పిలిపించారు. ఎవరక్కడ? చిత్తం ప్రభు, మీరు వెళ్ళి బెత్లెహేములో ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాలలో 2 ఏళ్ల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపివేయండి, ఒక్కరు కూడా మిగలడానికి వీలు లేదు అని వారికి మరణ శాసనం విధించాడు. భటులు బెత్లెహేముకు వెళ్ళి మగపిల్లలందరినీ తల్లుల వడిలో నుంచి లాగి వారిని హతమార్చారు. తల్లుల ఏడ్పులు, పురుషుల రోదనలతో ప్రదేశమంతా మారుమ్రోగింది. ఆ బాధ వర్ణనాతీతం. హేరోదు జబ్బుపడి మరణించేంత వరకు మరియా యోసేపులు యేసుతో పాటు ఐగుప్తులోనే నివసించారు. హేరోదు మరణించిన తర్వాత అతని కుమారుడైన అర్కెలాయి యూదా దేశాన్ని ఏలుతున్నాడని విన్నారు. అప్పుడు స్వప్నమందు దూత, యోసేపు, నీవు లేచి నీ భార్యను నీ శిశువును వెంట పెట్టుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. యేసును చంపాలని తలంచిన వారు ఇప్పుడు సజీవంగా లేరు. భయపడవద్దు. నజరేతులో